హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మీకు ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఇప్పుడు మనకు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అప్పుడప్పుడు ఒంటిపైన చిన్న చిన్న కురుపులు అవుతుంటాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలో మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటిస్తూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో మీకైతే చూపిస్తాను. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చూస్తుంటారు కానీ లైక్ అయితే చేయరండి. అంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి వెళ్తుంది, అలాగే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి పోవడం వల్ల కూడా చాలామంది ఈ టిప్ను పాటిస్తారని నేను లైక్ చేయమంటున్నాను. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు ఏదైనా చిన్న చిన్న ర్యాషెస్లా వచ్చినప్పుడు మనం వెంటనే భయపడిపోయి హాస్పిటల్కి వెళ్తుంటాం కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటిస్తే మనం ఇంట్లోనే ఈజీగా వాటిని పోగొట్టుకోవచ్చు. ఇలా పాటించిన తర్వాత కూడా తగ్గినట్టయితే మనం అప్పుడు వెళ్ళి హాస్పిటల్ అయితే చూపించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వాళ్ళ బాబుకి అయితే చేస్తుంది. అదైతే నేను వీడియో తీసి మీకు చూపిద్దామని అయితే వీడియో తీశాను. ఇక్కడ మనకు వేపాకు ఉంటుంది, ఆ వేపాకును పసుపు కొమ్ము అదైతే మేము ఈ విధంగా చిన్న బండ పైన అయితే ఇట్లా రాకేసాము. మీకు రోల్ ఉన్నా కూడా రోల్లో దంచి అయితే మనం పేస్ట్లా చేసేసుకోవచ్చు. ఇక్కడ రోల్ లేదు కాబట్టి మేమైతే ఈ విధంగా చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే వేపాకే కాదండి, కాకరాకు ఉంటుంది కదా, దానిమ్మాకు, వాటితో కూడా మనం అదే కాకరాకు, వేపాకు, దానిమ్మాకు ఇలా వేసి కూడా పసుపు కొమ్ము వేసి ఇలా పేస్ట్లా చేసేసుకోవచ్చు. పసుపు కొమ్ము అవైలబుల్ లేని వాళ్ళైతే పసుపు కూడా వేసేసుకోవచ్చు, కానీ పసుపు కొమ్ము అయితే చాలా మంచిది. ఈ పసుపు కంటే రెండైనా బెటర్, లేనప్పుడైతే మనకు తప్పదు కాబట్టి వేసేసుకోవచ్చు. చూడండి, మనం ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా చేసినట్లయితే మనకు పేస్ట్లా వస్తుంది. ఆ పేస్ట్ అనేది మనం ఎలా వాడాలో ఎలా పెట్టుకోవాలో మీకైతే చూపిస్తాను. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేసేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూడండి, ఇక్కడైతే మా బాబుకు ఈ విధంగా అయిందండి. అంటే చిన్న చిన్న కురుపులాగా ఇక్కడ అయ్యాయి, అలాగే కొంచెం బాడీ పైన కూడా అయ్యాయి. అలాంటప్పుడు ఇలా ఇంకెక్కువ కాకుండా ఉంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనం ఇలాంటివి యూజ్ చేస్తే తగ్గిపోతుంది కదా. అందుకనే మా ఫ్రెండ్ చేస్తుంటే మా బాబు కూడా పెట్టేశాను. చూడండి, మనకి ఈ విధంగా పేస్ట్లో ఎక్కడ మనకు ఆకు అనేది ఎక్కడ కనపడకుండా ఇలా మెత్తగా నూరేసాం కదా. ఎక్కడైతే మనకు ఆ చిన్న చిన్న దద్దులా ఉన్నాయో అక్కడైతే ఇది అప్లై చేసేసుకోవాలి. మీకు బాడీ మొత్తం ఉన్నా కూడా బాడీ మొత్తం కూడా అప్లై చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మా వాడికైతే చెంప పైన ఇటు ఈ పేద కింద లైట్గా అయ్యాయి కాబట్టి నేను అక్కడ మాత్రమే అప్లై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా వాళ్ళ అమ్మ చేస్తుంటే మా అంజును కృష్ణ కూడా వాళ్ళైతే కూడా పెట్టేసుకున్నారు. వాళ్ళకైనా చిన్న చిన్న కురుపులు అయ్యాయి. ఎవరైనా పెట్టుకోవచ్చు అండి, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కూడా. మనకు అప్పుడప్పుడు ఒంట్లో వేడి వల్ల కూడా చిన్న చిన్న కురుపులు వస్తాయి కదా. అలాంటప్పుడు మనం కూడా ఇలా వేపాకు మన ఇంట్లోనే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వేపాకు పసుపు కొమ్మ ఇలా మొత్తం రోల్లో దంచేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మా పాపకి అయితే పెదవి కింద చిన్న చిన్న కురుపులు అయ్యాయి. మా పాప కూడా అయితే నేను అప్లై చేసేసాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అయితే అది నూరుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకు కూడా అయిందని వీళ్ళకు కూడా పెట్టేశాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అయితే ఇట్లా కొంచెం ఫేస్ పైన బాడీ పైన అక్కడక్కడ చిన్న చిన్న కురుపులు అయ్యాయి. అసలు ఇదంతా వీడి కోసమని మేము నూరాము. అలాగే మా పాపకు బాబు కూడా కొద్దిగా అయింది కదా అని వాళ్ళకు కూడా పెట్టేశాను. ఈ మా వాడి ఏజ్ వచ్చేసి 11 months ఉంటాయండి. 11 months 3 months నుంచి అయినా మనం ఇది వాడచ్చు. ఎక్కువ శాతం మన పల్లెటూర్లలో ఈ విధంగానే చేస్తుంటారు కదా. వేపాకు అనేది ఫేస్కి చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న కురుపులు రాకుండా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ నేను పెట్టేసుకున్న తర్వాత వీళ్ళైతే పెట్టేసుకుంటున్నారు మొత్తం. చెప్పాను కదా, చిన్నపిల్లలే కాదు ఎవరైనా వాడచ్చు. మన ఫేస్ పైన చిన్న చిన్న మొటిమలైన
మచ్చలైనా ఇలా నల్ల బొంగులా వస్తుంటుంది కదా, అలాంటప్పుడు కూడా నాకు కొంచెం ఈ లిప్స్ పైన కొంచెం పెదవి పైన కొద్దిగా నాకు కొంచెం నల్లగా అనిపిస్తుంది. నేను కూడా అయితే ట్రై చేస్తున్నాను పెట్టుకుంటే కొద్దిగా తగ్గుతుందని. ఈ టిప్ అయితే మనకు చాలా వరకు తెలిసే ఉంటుంది కదా, కానీ కాకరాకు దానిమ్మాక అదే నాకైతే తెలియదు, వేపాకు తెలుసు కానీ మా పక్కన మా ఫ్రెండ్ చెప్పింది. వాళ్ళు ఎక్కువ ఇలాంటివి పాటిస్తారు కాబట్టి వాడికి పెట్టేసిన తర్వాత మిగతా ఉంటే మేమైతే పెట్టేసుకున్నాము. ఇలా మొత్తం అయితే మనం అప్లై చేసేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ ఈ నల్ల నల్ల మచ్చలు ఉన్న, పింపుల్స్ ఉన్న, ఏమున్నా మనం మొత్తం అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ పడితే పూర్తిగా ఆరనివ్వాలి, 10 to 15 మినిట్స్. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత పూర్తిగా అయితే ఆరిపోయింది కదా. మనం డైరెక్ట్ వాటర్తో కాకుండా కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదా, అదైతే మనం కొంచెం ఇలా చేతిలోకి రాసుకొని అయితే బాగా స్క్రబ్ చేసుకున్నట్టు రాసేసుకోవాలి. చూడండి, మనకు ఎంత ఈజీగా ఇట్లా ఫేస్ పైన ఉన్న మురికి అయినా, ట్యాన్ అయినా ఏదంట్లో చూడండి ఈజీగా వెళ్ళిపోతుంది. మనం వాటర్తో కడిగినంత మాత్రాన మొత్తం కొంచెం మరీ అంత మురికి అనేది పోదు. కొంచెం ఆయిల్ పెట్టి ఇలా మనం చాలాసేపు ఇలా మర్దన చేసినట్టయితే మనకు ఈజీగా ఊడిపోతుంది. చూసేయండి మీరు కూడా. ఇలా వీలైనంతసేపు చేతితోనైతే మర్దన చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే మొత్తం స్క్రబ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్తోనైతే కడిగేసుకున్నాను. తర్వాత సోప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా వీక్లీ 2 times or 3 times చేసినట్టయితే మీకు ఫేస్ పైన మచ్చలైనా ఇవన్నీ వెళ్తాయండి. చూడండి, కడిగేసిన తర్వాత ఇదండి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.